ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని శ్రీ మహాసరస్వతిగా అలంకరిస్తారు. మరి 12 రాసుల వారు శ్రీ మహాసరస్వతి దేవిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి మరియు సప్తమి కూడా తిథిద్వయం. వారం హిందూ వారం లేదా సోమవారం. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని శ్రీ మహాసరస్వతిగా అలంకరిస్తారు. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని తొలగించడమే కాకుండా ఉత్తమ జ్ఞానానికి దోహదపడతాయి. ఈరోజు చేపట్టేటువంటి మహాసరస్వతి యొక్క పూజ ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తుంది. అలాగే విద్యలో ఏర్పడినటువంటి ఆటంకాన్ని దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి మీ నక్షత్ర స్థితి. బృహస్పతి ఇచ్చేటువంటి ఫలితాలనే కేతువు కూడా ఇస్తాడు కాబట్టి ఇది శుభప్రదం. అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. బృహస్పతి కుజులతోటి యుతి ఉంది కాబట్టి ఇది ఆలోచన దోషాలను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, దక్షిణామూర్తి పూజలు బాగా సహకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శ్రమ నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ఫలితాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కూడా ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మేషరాశి వారు మహాసరస్వతి దేవిని గులాబీలతో అలంకరించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు తొలగిపోతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి చిరాకు పరిస్థితులు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన ఆశించినటువంటి ప్రయోజనాలను పొందలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులని దూరం చేస్తుంది. క్రమశిక్షణకి దోహదపడుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వృషభ రాశి వారు మహాసరస్వతి దేవిని అక్షింతలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య పరీక్షలు మేలుని కలిగిస్తే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు విద్యాపరంగా దూరం అవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని మెల్లమెల్లగా పొందగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మిథున రాశి వారు మహాసరస్వతి దేవిని చామంతులతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా
ప్రారంభించినప్పటికీ మానసిక భీతి కూడా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కర్కాటక రాశి వారు మహాసరస్వతి దేవిని కుంకుమతో అర్చించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. దూర ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా దగ్గరవుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తిరిగి ఆశించినటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా సింహరాశి వారు మహాసరస్వతి దేవిని లిల్లీ పుష్పాలతో పూజించి ఆవు పాలు పటిక బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. వ్యయం అధికమవుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో సాహస నిర్ణయాలకు కూడా ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కన్యారాశి వారు మహాసరస్వతి దేవిని ఎర్రగన్నేరు పూలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ సంతోష వార్తలు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. కార్యదీక్ష పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా తులారాశి వారు మహాసరస్వతి దేవిని పారిజాతాలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విద్యాపరమైనటువంటి ఆటంకాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కార్యదీక్షకై చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా కలిసి వస్తాయి. అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వృశ్చిక రాశి వారు మహాసరస్వతి దేవిని మందారాలతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వెన్నంటి ఉంటాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా ధనుస్సు రాశి వారు మహాసరస్వతి దేవిని కుంకుమతో అర్చించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపార కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఆశలు ఆర్థికంగా కొనసాగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ప్రయాసతో కూడినటువంటి విషయాలు దగ్గరవుతాయి.
ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మకర రాశి వారు మహాసరస్వతి దేవిని తులసి దళాలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు, చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అభివృద్ధి చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శత్రు భీతి పోతుంది, శత్రువులు మిత్రులు అవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కుంభరాశి వారు మహాసరస్వతి దేవిని బిల్వదళాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మీనరాశి వారు మహాసరస్వతి దేవిని కనకాంబరాలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గృహ సౌఖ్యం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సోమవారం మూలా నక్షత్రం, అతిగండ యోగం తైతుల కరణం. ఈ మూలా నక్షత్రము షష్ఠి సోమవారం ఉన్నప్పుడు మహాసరస్వతి ఆరాధన ఎంతగానో విజ్ఞానాన్ని ఇస్తుంది. అసలు సంవత్సరంలో ఒక్కసారైనా సరస్వతి ఆరాధన చెయ్యాలి. అది దక్షిణాయనంలో చెయ్యాలి. శక్తి ఆరాధనకి సంబంధించింది దక్షిణాయనం. ఉత్తరాయణంలో చేసేటటువంటి మాఘమాసంలో చేసే సరస్వతి ఆరాధన వేరు. అలాగే వసంత ఋతువులో చేసేటటువంటి చైత్ర పంచమి నాడు చేసే సరస్వతి ఆరాధన వేరు. అన్నిటికంటే మహా గొప్ప ఆరాధన సరస్వతి ప్రాదుర్భావం చెందినటువంటి మూలా నక్షత్రం. మీ మూలా నక్షత్రం సోమవారంతో వచ్చింది కాబట్టి ఈ రోజున మహాసరస్వతి మంత్రాన్ని స్మరించడం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు, ఈ మంత్రాన్ని చదువుకోవటం. ఐం సరస్వత్యై నమః అని గాని, హ్రీం సరస్వత్యై నమః అని గాని, శ్రీం సరస్వత్యై నమః అని గాని విడివిడిగా ఓం వాగ్వాదిన్యై నమః, ఇది వాగ్వశీకరణ మంత్రంగా కవులు చెప్తారు. అంటే ధారణాసిద్ధి, వాక్సిద్ధి, కవితాశక్తి, రచనాశక్తి, సభలో మాట్లాడాలి అన్నప్పుడు ఓం వాగ్వాదిన్యై నమః, వాక్కు వాదిని. ఆ మహాసరస్వతి మాట్లాడితేనే మనకి గౌరవం పెరుగుతుంది. కాబట్టి మూలా నక్షత్రము షణ్ముఖుడికి ఇష్టమైనటువంటి సుబ్రహ్మణ్య తిథిలో రావటం ద్వారా 6 ముఖాలతో ఉన్నటువంటి స్వామి తిథి కాబట్టి ఈ రోజున అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే సరస్వతి స్వరూపంగా, సరస్వతి అలంకార రూపంలో సరస్వతి సహస్రనామాన్ని మనం చదువుకోవటం, సరస్వతి అష్టోత్తరం చదువుకోవటం, సరస్వతి ధ్యానం చేయటం, అలాగే ఎటువంటి సరస్వతి మంత్రమైనా సరే యా కుందేందు తుషారహార ధవళ, అలాగే అక్షరాభ్యాసం చేయటం, పుస్తక దానం చేయటం, విద్యా సంబంధమైన అన్ని కార్యక్రమాలు ప్రారంభించడం. ఈ సరస్వతి అమ్మవారికి ఇష్టమైనటువంటి మూలా నక్షత్రంలో సరస్వతి బీజాలు నాటడం. విద్యా బీజాలు ఎవరైతే చిన్నపిల్లలకి నాటుతున్నారో, అంటే విద్యాభ్యాసం చేస్తున్నారో, వాళ్ళందరికీ పరిపూర్ణమైనటువంటి మహాసరస్వతి కటాక్షం వస్తుంది. సమస్త శుభ కార్యక్రమాలు షష్ఠీ సమయంలో ఆచరించవచ్చు. అలాగే మూలా నక్షత్రంతో కూడి సోమవారం నవరాత్రాలు కాబట్టి ఈ రోజున చేసేటటువంటి అన్ని పనులు శుభాన్నిస్తాయి. అతిగండ యోగం ఉన్నది కాబట్టి
ఈ అతిగండ దోష ప్రభావం రాకుండా ఉండటం కోసమే శివధ్యానం చేస్తే మరింత శుభం చేకూరుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శక్తి వాస్తు అనేటువంటి అంశంపై ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా సర్వశక్తి సమన్విత స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాతను ఏ తీరున మనం గృహంలో గనక నిత్యం అర్చించినట్లయితే వివిధ రకాలైనటువంటి అదృష్టాల్ని మనం సాధించుకోవచ్చో గృహబల రీత్యా తెలుసుకుంటున్నాం. దుర్గాదేవి యొక్క ప్రభావం అనిర్వచనీయమైనటువంటి చక్కటి శక్తితత్వాన్ని ప్రసరింపజేస్తుంది. గృహంలో ఉన్నటువంటి ఇంటి యజమాని ప్రతినిత్యం కూడాను ఉదయం సాయంత్రం 11 సార్లు దుర్గా 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 అని చెప్పేసి ధ్యానం కనుక చేసినట్లయితే ఆ గృహంలో దుర్గతులు అనేటువంటివి జరగవు. విధి వ్రాసిన దుర్వ్రాత తొలగించబడుతుంది. శత్రువులందరూ కూడాను పటాపంచలైపోతారు. ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఆ దుర్గామాత యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన సంభవిస్తుంది. దుర్గే స్మృత హరసభీతి మశేష జంతోహో అని చెప్పేసి శాస్త్రం. ఈ దుర్గాదేవి శాంతస్వరూపతత్వంలో కూడాను కొలవచ్చు. లలితా సహస్రనామావళి నిత్యం గనక పఠనం చేసినట్లయితే శాంత స్వభావంతో ఉండటానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రం. దుర్గాదేవి యొక్క అచంచలమైనటువంటి శక్తి సంపన్నతను మానవుడు సాధించడానికి ఆ తల్లికి ఈ యొక్క పర్వదినాల్లో పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. పులిహోర నైవేద్యంగా సమర్పించడం సర్వవిధ శ్రేయోదాయకంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. వివాహ ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడాను వాటికి ఆటంకాలు గనక సంభవిస్తూ ఉన్నట్లయితే ఆ ఆటంకాల నుంచి రక్షణ చేసి సత్వరమే వివాహాది శుభకార్యాలు జరిగేటట్టుగా చేసేటువంటి దివ్యవంతమైన శక్తితత్వం దుర్గాదేవికి ఉన్నది. కాబట్టి ఇలా జరగడానికి ఆ తల్లికి అటుకులు, తేనె, అరటిపండు కలిపి నైవేద్యంగా సమర్పించాలి. అంతేకాకుండా 10 మంది ముత్తైదువులను పిలిచి తాంబూలం అరటిపండుతో సహా దక్షిణతో కూడి ఈరోజు గనక అలా దుర్గాదేవిని తలుస్తూ పంచినట్లయితే వివాహ ప్రయత్నాల్లో సంభవించేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సత్వరమే శుభకార్యం జరగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా ఈ యొక్క పర్వదినాల్లో తప్పనిసరిగా ఇంటి ముంగిట గుమ్మడికాయకి చక్కగా పసుపు కుంకుమ వ్రాసి ఈ నవరాత్రుల్లో ఒకరోజు ముందు భాగాన దిష్టిదోష నివారణార్థం ఉట్టిలో కట్టడం, ఒక గుమ్మడికాయలో పసుపు అలాగే సున్నం నీరు కలిపి గుమ్మడికాయ లోపల మంచి గుమ్మడికాయ లోపల పోసి ఎర్రనీళ్లుగా ఉంచిన తదుపరి రాత్రి సమయంలో ఇంటి చుట్టూ 3 సార్లు తిప్పి నేలకేసి కొట్టుట, ఇలాంటి ప్రక్రియ చేసినట్లయితే దుష్టగ్రహ దోష నివృత్తి, అంతేకాకుండా గృహవాస్తు దోష పరిహారం జరిగి తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. దసరా నాడు తప్పనిసరిగా ఈ ప్రక్రియ ఆచరించడం సర్వశ్రేయోదాయకంగా మనం గృహవాస్తురీత్యా భావించాల్సి ఉంటుంది. మనం ఈ దసరా పర్వదినాల్లో ఇంట్లో వివిధ రకాలైన బొమ్మలన్నింటినీ కూడా పెట్టి బొమ్మల కొలువు అనేటువంటిది ఏర్పాటు చేయటం వెనకాల కూడా వాస్తు ప్రభావం చాలా గొప్పగా పనిచేస్తుంది. ఆ బొమ్మల్లో
వివిధ రకాలైన దేవతామూర్తుల యొక్క తత్వచింతన ఉంటుంది. ఎదురుగా చిన్ని చిన్ని బొమ్మలు పెట్టి పార్కులు ఇట్లాంటివి కూడా తయారు చేసి చెట్లు, అమెరికా ఇళ్ళు ఇవన్నీ కూడా అమర్చడం వెనకాల వాస్తుకి ఈ దసరా పండగకి అవినాభావ సంబంధం కనిపిస్తుంది. అందుకే బొమ్మల కొలువు, నిత్యం కూడా చిన్న చిన్న పిల్లల్ని పిలిచి వాళ్ళందరికీ పప్పు బెల్లాలు ఇచ్చి చక్కగా పేరెంటం చేయటం లాంటి సంఘటనలు కూడా మనం గృహాల్లో నిర్వహిస్తూ ఉంటాం. ఏ ఇంట బొమ్మల కొలువు ఈ దసరా పర్వదినాల్లో ఆచరించి చిన్నపిల్లలందరూ కూడా బాలాంబికలుగా భావించి ఆ విధంగా ఇచ్చేసినట్లయితే సర్వ వాస్తు దోష నివారణ జరగడానికి కూడా ఆస్కారం ఉంది. 2 సంవత్సరాల బాలిక నుంచి 9 సంవత్సరాల బాలిక వరకు కూడాను వాళ్ళని అలంకరించి చక్కగా పూజ చేసేటువంటి విధి విధానం కనిపిస్తుంది. దుర్గహంత్రి సుఖప్రద అంటూ ఈ దసరా నవరాత్రి సందర్భంగా ఆ యొక్క జగన్మాతను ఆరాధన చేస్తూ ఒకవైపు బొమ్మల కొలువు, మరొక వైపు ఆ దుర్గమ్మ తల్లికి ఇష్టమైనటువంటి పులిహోర, దద్దోజనం, గారెలు మొదలైనటువంటివి నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే గృహంలో దేదీప్యవంతమైనటువంటి దివ్య శక్తి సంపన్నత విరాజిలింపబడటమే కాకుండా అనుకున్న పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అనారోగ్య పరిస్థితులు దాపురించినప్పుడు కూడాను దుర్గే 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 అంటూ ఆ యొక్క తల్లిని ధ్యానం చేసి తీర్థం గనక ఇచ్చినట్లయితే అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. శక్తి వాస్తుకు సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఎక్కడ మీనాక్షి అన్న పేరు వాడలేదు. వ్యాస భగవానుడు మీనాక్షి అన్న పేరు లలితా సహస్రంలో వాడలేదు. వాడకుండా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నభలోచన అని మీనాక్షి సంకేతం చేశారు. అలాగే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి దగ్గరికి వచ్చేటప్పటికీ తవాపర్ణీకర్ణీ జపనయనపై శూన్యచకితాహ అన్న శ్లోకంలో మీనాక్షి పరదేవత స్తుతి చేసి మీనాక్షిని సంకేతించారు. ఎందుకు మీనాక్షి గురించి చెప్పలేదు అంటే అసలు మీనాక్షి పరదేవత గురించి చెప్పడానికి వాక్కులు సరిపో. అందుకే అష్టకం చేసినప్పుడు శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అన్నారు. అలాగే మీరు ఇందులో చూడండి నాద బ్రహ్మమయీం అన్నారు. శబ్దములన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో అది నాదము. ఆ నాదము నుండి శబ్దములన్నీ ఉత్పన్నమవుతాయి. సమస్త శబ్ద రాశితేత చెప్పినా ఆవిడ గురించి చెప్పడం కుదరదు. మీరు స్పష్టంగా చూడగలిగితే ఆ దేవాలయంలో కళ్ళు 2 తెరిచి ఇలా రెప్ప వెయ్యకుండా ఎంతసేపైనా తెరిచి నిలబడి మీ గురించే ఎదురు చూస్తున్నట్టుగా కనపడుతుంది ఆవిడ అక్కడ. అలా కనురెప్ప వేయకపోతే అది ఏ తత్వమునకు ప్రతీక అంటే ఆ బ్రహ్మకీట జనని, సమస్త బ్రహ్మాండములకు ఆమె జననీ స్వరూపం. ఆమె కనురెప్ప వేసిందనుకోండి బ్రహ్మాండములు లయమైపోతాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి
అందుకే కనురెప్ప వెయ్యకుండా నిలబడితే పరదేవతా స్వరూపం సమస్త బ్రహ్మాండముల యొక్క సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి పరబ్రహ్మస్వరూపంగా పరిపాలకురాలుగా ఏ తల్లి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అయి ఉంటుందో అటువంటి వైభవం కంటి చూపు యందు ప్రకాశింపచేసేటటువంటి తల్లి మీనాక్షి పరదేవత. ఇప్పుడు మనం ఈ సంవత్సరం శారదానవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒకసారి అనుకుంటున్నది మీనాక్షి పంచరత్న స్తోత్రం. ఇందులో మీరు ఒక్కటి గమనించండి, రత్నములు ఎన్ని? నవరత్నములు అంటాం. రత్నములు నవరత్నములైతే మరి పంచరత్నములు ఏమిటి? మరి పంచరత్నములు అన్నాను అనుకోండి, నవరత్నములలో ఏ 5 పంచరత్నములు, మిగిలిన 4 ఏవి రత్నస్థాయి లేనివి? అప్పుడు మరి నవరత్నములు పంచరత్నములు కూడా ఉంటే 4 కానివేవి, మరి అవి రత్నస్థాయి ఎలా పొందాయి నవరత్నాల్లో అంటే? దీన్ని అగ్నిపురాణంలో వైజయంతిమాల గురించి చెప్తారు. ఇవి పంచరత్నములు అని ఎక్కడైనా అన్నారనుకోండి, దానికి ఒక విశేషార్థం ఉంటుంది. దాని విశేషార్థం ఏమిటంటే, అసలు ఈ సమస్తమైనటువంటి చరాచర జగత్తు ఏ తేజస్సుతో నిండిపోయిందో దాన్ని ఒక స్తోత్ర రూపంలోకి తీసుకొచ్చి శబ్ద రూపంలో ప్రతిపాదన చేస్తే దాన్ని పంచరత్నములు అని పిలుస్తారు. ఎందుకని అంటే 9 రత్నాలు ఉన్నా 5 మాత్రం పంచభూతాలకి సంబంధించినటువంటి రత్నాలుగా ప్రతిపాదిస్తారు. పృథివీ, ఆపస్, తేజో, వాయుర్, ఆకాశములు, ఇదే బ్రహ్మాండం. బయట ఏముంటుంది? మట్టి ఉంటుంది, నీరుంటుంది, నిప్పు ఉంటుంది, గాలి ఉంటుంది, ఆకాశం ఉంటుంది. ఇందులో ఏముంది? నీరుంది, నిప్పు ఉంది, అలాగే గాలి ఉంది, ఆకాశం ఉంది, అలాగే వాయువు ఉంది. బయట 5, ఇక్కడ 5. పిండాండము బ్రహ్మాండము కూడా ఈ 5 నిండిపోయింది. ఈ 5 నలిపి ముద్ద చేసి అక్కడ పడేశారనుకోండి, అదే బ్రహ్మాండం అంతా. ఈ 5 సంకేతిస్తారు. రత్నం అనేటప్పటికీ ప్రకాశం, వెలుగుతోందని గుర్తు. అందుకే ప్రారంభం శంకర భగవత్పాదులు ఉత్ శబ్దంతో మొదలెట్టారు. ఉత్ అంటే ఇది వినగానే ఉలిక్కిపడి నువ్వు ఆ కాంతి చూడాలి, ఆ తత్వాన్ని లోపల చూడాలి. ఉత్ అంటే లేచుట అని ఇలా కంఠం ఎత్తి ఆ దర్శనం చెయ్యి, ఆ సౌభాగ్యాన్ని అందుకో. ఇప్పుడు ఏమిటి అంటే, పృథివీ సంబంధమైనటువంటి రత్నము మనకి ఇంద్రనీలమణి, అలాగే అప్ అంటే నీటి సంబంధమైనటువంటిది ముత్యం, పృథివీ తేజో అగ్ని సంబంధమైనటువంటిది కౌస్తుభము, పృథివీ ఆపస్ తేజో వాయు సంబంధమైనటువంటిది వైఢూర్యము, ఆకాశ సంబంధమైనటువంటిది పుష్యరాగవం. ఈ 5 రత్నములకు మాణిక్యములని మళ్ళీ ఒక పర్యాయ పదం ఉంది. అందుకే మళ్ళీ నవరత్నాల్లో మాణిక్యం చెప్తారు. ఈ 5 కలిపి పంచభూతముల యొక్క తత్వాన్ని రత్న రూపంలో ప్రకాశింపచేస్తాయి. ప్రకాశించాలంటే ఇప్పుడు పృథివీ ఉందండి, పృథివికి ప్రకాశం అంటే ఏమిటి? దీనికి ఒక ప్రత్యుత్పత్తి శక్తి, ఇందులోంచి మొక్కలు పుడతాయి. గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. అది భూదేవతను ఉద్దేశించి చెప్పిన మంత్రం. అది గంధద్వారాంధురాధరుషాం అంటే భూమికి సువాసన ఉంటుంది, అలాగే భూమికి శక్తి పెరుగుతూ ఉంటుంది, తేజస్సు. దేనివల్ల పెరుగుతుంది అంటే అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర అంటుంది వేదం. ఆ విభూతి ఉండకపోతే ప్రకాశం అన్న మాట వాడరు. ఆ ప్రకాశము రత్నమునకు అన్వయం చేస్తారు. అప్పుడు పృథివికి ఇంద్రనీలమణి, అలాగే నీటికి ముత్యం, అగ్నికి కౌస్తుభం, అలాగే వాయువుకి వైఢూర్యం, చిట్ట చివర ఆకాశం దగ్గరికి వచ్చేటప్పటికి పుష్యరాగం. ఈ 5 రత్నములు, ఈ 5 రత్నములు పిండాండ బ్రహ్మాండ స్వరూపమైనటువంటి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములో ఉన్నటువంటి తేజస్సుని ప్రకాశింపచేస్తున్నాయి. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఈ బ్రహ్మాండ పిండాండలు కలిసిపోయినటువంటి ఒక గొప్ప సమిష్టి స్వరూపమునందున్నటువంటి తేజస్సు. దానిని ప్రకాశింపచేస్తున్నాను, నువ్వు అందుకో, పట్టుకో లోపల. ఒక్క మాట ఇందులో పట్టుకున్నా నీకు మీనాక్షి పరదేవత అనుగ్రహం కలుగుతుంది, సోమసుందరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి రత్నములు నీ చేతిలో పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రత్నాలు మాల గుచ్చి మెడలో వేసుకోవాలి. అంటే మెడలో వేసుకున్నారు అన్న మాటకి ఏమిటి? కంఠమాల, కంఠమునందు వేసుకున్నారు అంటే ఏమిటి?
ఇది కంఠగతము కావాలి. చదువుకుంటుంటే ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. ఒకప్పుడు తల్లి ఆ రూపంలో వస్తే గురుస్వరూపమైనటువంటి శంకర భగవత్పాదులు ఆమె తత్వాన్ని ఇంత గొప్పగా మనందరికీ తీసుకొచ్చి అందించారు. అందుకు శంకరాచార్యుల వారికి ఈ జాతి రుణపడిపోయింది వారు చేసిన అపూర్వ ప్రయోగముల వలన. కాబట్టి మహానుభావుడు ఇప్పుడు పంచరత్నాలుగా నేను ఆ మీనాక్షి పరదేవత వైభవాన్నంతటినీ కూడా మీకు అందచేస్తున్నాను అని ప్రతిపాదించి ఇచ్చినటువంటి స్తోత్రమే మీనాక్షి పంచరత్న స్తోత్రం. ఈ మీనాక్షి పంచరత్నాన్ని ప్రారంభం చేస్తూ ఆయన ఉజ్జద్భాను సహస్రకోటి సదృశాం అని మొదలు పెడతారు. ఉత్ అంటే మీకు నేను ఇందాక చెప్పలేదు, ఉత్ అన్న మాటకు అర్థం ఏంటంటే పైకి లేచుచున్నది అని. రెండవది గురువుగా ఆదేశం. ఎందుకని? మీనాక్షి గురుస్వరూపం. గురువు ఒక్కొక్కసారి తన చూపుల చేత ఉద్ధరిస్తాడు. ఒకప్పుడు భగవాన్ రమణులు ఏకంగా ఒక పీఠాధిపత్యంలో ఉన్న శంకరాచార్యుల వారికి తన చూపుల చేత కొన్ని అనుమానాలు నివృత్తి చేశారు. చూపులతో అనుగ్రహిస్తారు గురువులు. అలా చూపు చేత అనుగ్రహించగలిగినటువంటి గురుతత్వానికి ప్రతీక మీనాక్షి. అందుకనే ఆ గురుతత్వాన్ని ఆ గురుస్వరూపమే అయిన శంకర భగవత్పాదులు మనకు అందిస్తున్నారు. ఇంత గొప్ప వైభవమా! ఒక మనుష్య రూపంతో ఈ భూమి మీద తిరిగిందా, భూమిని పరిపాలన చేసిందా? సాధారణంగా విష్ణువు అవతారం తీసుకుని పరిపాలన చేస్తారు. విష్ణువు కన్నా అభిన్నం. విష్ణువు వైష్ణవి వాళ్ళిద్దరూ ఒకటే, నారాయణ నారాయణి. అందుకని ఆవిడ పరిపాలన చేసింది. పరిపాలన చేసిన అమ్మవారి వైభవమా! ఇన్ని విశేషాలా మీనాక్షివి! అబ్బా, శంకరులు చెప్పడమా పంచరత్నాలుగా అనేటప్పటికీ స్తోత్రం చదవడం మొదలెట్టేటప్పటికే ఏమవ్వాలి? నిద్రాణంగా ఉండకూడదు, ఉత్ పైకి లేవాలి, సంతోషంగా ఉండాలి. ఇది మాటతో శంకరులు చేస్తున్న ప్రబోధం పైకి కనపడకుండా. లోపల ముందు అమ్మవారిని చెప్పట్లేదు, అమ్మవారి కాంతి చెప్తున్నారు. అమ్మవారిని ఎక్కడ చెప్పినా సత్సంప్రదాయం ఏమిటంటే ముందు ఆవిడ కాంతి స్వరూపం చెప్తారు. సూర్యుడు అన్నారనుకోండి మీరు, సూర్యోదయమునకు ముందు అరుణోదయం ఉంటుంది, ఎర్రటి కాంతి వస్తుంది మొదట. అమ్మవారు వచ్చేటప్పుడు కూడా ముందు ఆవిడలో ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి కాంతి కనపడుతుంది. అసలు సంప్రదాయంలో ఉపాసనలో ఒక రహస్యం ఉంది. ఆ కాంతి తత్వం కానీ ఆ కాంతి కానీ మనసుని పట్టుకుందనుకోండి, ఇక మీ ప్రయత్నం అక్కర్లా, ఆవిడే మిమ్మల్ని లాగేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. 1000 కోట్ల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో, మీనాక్షి పరదేవత వస్తుంటే అంత కాంతి వచ్చిందిట. సరస్వతి ఎవరు అంటే ఏం చెప్పారంటే సర్వశుక్ల సరస్వతి అన్నారు. అంత తెల్లగా ఉంటే ఆవిడ సరస్వతీదేవి. చేతిలో స్ఫటికమాల పట్టుకుంటుంది, తెల్లటి కాంతితో ఉంటుంది, తెల్లటి పద్మంలో కూర్చుంటుంది. అన్నీ తెలుపు సంబంధమే. ఎందుకు ఆ తెలుపు సంబంధంతో ఉండడము అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మనిషి లోపల ఎప్పుడూ కూడా మంచి భావనలతో ఉండాలి. ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసే బుద్ధితో ఉండాలి. ప్రత్యేకించి పిల్లల విషయంలో సరస్వతీదేవి ఒక మాట చెప్తూ ఉంటుంది. ఆవిడ ఎడం చేతితో పుస్తకాలు పట్టుకుంటుంది, కుడి చేతితో అక్షమాల పట్టుకుంటుంది. దేవతలు ఎప్పుడైనా ఎడం చేత్తో ఒకటి కుడి చేత్తో ఒకటి పట్టుకుంటే దాని అర్థం ఏమిటంటే మిమ్మల్ని ఒక విషయం తెలుసుకోమంటున్నారు అని గుర్తు. ఎడం చేత్తో ఏది పట్టుకున్నారో దానికన్నా కుడి చేత్తో పట్టుకున్నది గొప్ప అని అర్థం. ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంది అంటే పుస్తకాలు కన్నా గొప్ప ఏది? కుడి చేత్తో పట్టుకున్న అక్షమాల. అక్షమాల అంటే స్ఫటికాలతో చేయబడి ఉంటుంది, ఇలా తిప్పుతూ ఉంటుంది. మీరు చదివేటప్పుడు బహుశ్రద్ధతో చదవాలి, దాని మీదే మనసు పెట్టి చదవాలి. చదవడం ఒకెత్తైతే చదివిన దాన్ని ఎప్పుడూ జ్ఞాపకానికి తెచ్చుకుని మనసులో తిప్పుతూ ఉండాలి. ఎప్పుడైనా ఎక్కువ జ్ఞాపకం ఎందుకు ఉంటుందో తెలుసా? ఏ విషయమైనా మీరు మనసుతో దేన్ని బాగా పట్టుకున్నారో, దేన్ని తిప్పారో అది మీకు జ్ఞాపకం ఉంటుంది. ఏది చదువుకున్నారో అది ఆచరణలోకి తీసుకురావాలి. సత్యం వద, ఎప్పుడు సత్యం మాట్లాడండి అంటే సత్యం మాట్లాడాలి, అంతేగాని సత్యం వద అని చదువుకోవడానికి కాదు. ధర్మం చరా అంటే చదువుకోవడానికి కాదు, ధర్మం ఆచరించాలి.
ఏది చదివారో అది ఆచరించాలి. చదివినది మనసులోకి వెళ్ళాలి, చదివినది ఆచరించాలి. ఈ రెండూ జరిగితే సరస్వతీ కటాక్షం ఉన్నది అంటారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మవక్త్రాయై నమః. ఓం శివానుజాయై నమః. ఓం పుస్తకధృతే నమః. ఓం జ్ఞానసముద్రాయై నమః. ఓం రమాయై నమః. ఓం పరాయై నమః. ఓం కామరూపాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహాపాతకనాశిన్యై నమః. ఓం మహాశ్రయాయై నమః. ఓం మాలిన్యై నమః. ఓం మహాభోగాయై నమః. ఓం మహాభుజాయై నమః. ఓం మహాభాగ్యాయై నమః. ఓం మహోత్సాహాయై నమః. ఓం మహోత్సాహాయై నమః. ఓం దివ్యాంగాయై నమః. ఓం సురవందితాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం మహాపాశాయై నమః. ఓం మహాపాశాయై నమః. ఓం మహాకారాయై నమః. ఓం మహాంకుశాయై నమః. ఓం సీతాయై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వాయై నమః. ఓం విద్యున్మాలాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం చంద్రికాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రలేఖా విభూషితాయై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం సురసాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం దివ్యాలంకారభూషితాయై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వసుధాయై నమః. ఓం తీవ్రాయై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహాబలాయై నమః. ఓం భోగదాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భామాయై నమః. ఓం గోవిందాయై నమః. ఓం గోమత్యై నమః. ఓం శివాయై నమః. ఓం జటిలాయై నమః. ఓం వింధ్యవాసాయై నమః. ఓం వింధ్యాచల విరాజితాయై నమః. ఓం వింధ్యాచల విరాజితాయై నమః. ఓం చండికాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం బ్రహ్మ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః. ఓం సౌదామిన్యై నమః. ఓం సుధామూర్త్యై నమః. ఓం సుభద్రాయై నమః. ఓం సురపూజితాయై నమః. ఓం సువాసిన్యై నమః. ఓం సునాసాయై నమః. శ్రీ దుర్గా త్రిజగన్మాతా శ్రీమత్కైలాసవాసిని హిమాచల గుహా కాంత మాణిక్య మణిమండప గిరి దుర్గా గౌరహస్త గణనాథ వృతాంగణ కల్పకారణ్య సంవీత మాలతి కుంజ మందిర ధర్మ సింహాసనారూఢా డాకిన్యాది సమాశ్రిత శుద్ధ విద్యాధరా మత్స్య మధూటి నికరస్తుత చింతామణి శిలా క్లుప్త ద్వారావళి గృహాంతర కటాక్ష వీక్షణాపేక్ష కమలాక్షి సురాంగనా లీలా భాషణ సంలోల కమలాసన వల్లభ యామళోపనిషన్మంత్ర విలపచ్చుక పుంగవ దూర్వాదళ శ్యామ రూపా దుర్వార మద విహ్వల నవకోరక సంపత్ శ్రీ కల్పకారణ్య కుంతల
वेणीकैतकबर्हांशु विजितस्मरपट्टसा कचसीमन्तरेखान्तलम्बमाणिक्यलम्बिका पुष्पबाणशरालीढघनधम्मिल्लभूषणा हालचन्द्रकलाप्रान्तसत्सुधा बिन्दुमौक्तिका चूलीकादम्बिनी श्लिष्टचन्द्ररेखाललाटिका चन्द्रमण्डलसंयुक्तभौमकुङ्कुमरेखिका केशाभ्रमुक्तकोदण्डसदृग्भ्रूलतिकाञ्चिता मारचापलसच्छुभ्रमृगनाभिविशेषका कर्णपूरितकल्हारकाङ्क्षितापाङ्गवीक्षणा क्षीराशयोत्पलाकारविलसत्कृष्णतारका नेत्रपङ्केरुहान्तस्थभ्रमद्भ्रमरतारका गरलावृतकल्लोलनिमेषाञ्जनभासुरा तीक्ष्णाग्रधारा प्रद्युम्नशस्त्रप्रत्यस्त्रवीक्षणा मुखचन्द्रसुधापूरलुठन्मीनाभलोचना मौक्तिकावृतताटङ्कमण्डलद्वयमण्डिता कन्दर्पध्वजताकीर्णमकराङ्कितकुण्डला कर्णरत्नौघचिन्तार्ककमनीयमुखाम्बुजा कारुण्यस्यन्दिवदना गण्डमूलसुकुङ्कुमा ओष्ठबिम्बफलामोदशुकतुण्डाभनासिका तिलचम्पकपुष्पश्रीनासिकाभरणोज्ज्वला नासाचम्पकसंस्रस्तमधुबिन्दुकमौक्तिका मुखपङ्कजकिञ्जल्कमुक्ताजालसुनासिका साडुवेशमुखास्वादलोलुपाधरपल्लवा